హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్నటి వ్లాగ్ అండి. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, ప్లీజ్ అండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. అలాగే మీ అందరినీ ఒక రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్లీజ్ అండి, మీరు నా వీడియో చూడగానే ఒక లైక్ కామెంట్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదా. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిక్కచిక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సారీ అండి, ఇంకా కొంచెం తగ్గలేదు. ఇక మార్నింగ్ పాలు స్టవ్ మీద పెట్టేశానండి. నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది. నిన్న ఫుల్ డే వ్లాగ్ ఇది. సో ఇంకా పాలు స్టవ్ మీద పెట్టగానే మా వారికి అయితే ఛాయ్ పెట్టి ఇచ్చేసాను. నేనేమో పాలు వేడిగా ఉంటాయి కాబట్టి కాఫీ కలిపేసుకున్నాను అనమాట. పొద్దున్నే కాఫీ పడందే ఈ బండి కదలదనమాట. నాలా చాలామంది ఉండే ఉంటారు. కామెంట్ సెక్షన్లో ప్రెజెంట్ చేసేసుకోండి. ఇంకా ఛాయ్ కాఫీ కలిపేశాక ప్రతిరోజు మేము దేవుడి పాటలు వింటామండి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ దేవుడి పాటలతోనే స్టార్ట్ అవుతుందన్నమాట మా డే. చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్నెస్ని కూడా ఇస్తుంది మన మైండ్కి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు స్నాక్స్కి సేమియా పరమాన్నం చేయమంటే జీడిపప్పు వేయించి నేతిలో సేమియా పరమాన్నం చేశానండి. చాలా బాగా వచ్చింది. మా పిల్లలకి సేమియా పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేసేలోపు మా వారైతే స్నానం చేసేసి దీపారాధన చేసేసారండి. మొన్న ఇంకా లేట్ అయిపోతుందని వెళ్ళిపోయారని చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో. ఇంకా నిన్న మాత్రం ఆయనే దీపారాధన చేసుకున్నారనమాట. ఆయనకు ప్రతిరోజు చేసే దినచర్యలో దీపారాధన చేయకపోతే మనసంతా ఏదోలా ఉంటుంది. సో ఇంకా చేశారు. అలాగే మాకు రేఖమందారం ఇంకొకటి వచ్చిందండి, అది తులసమ్మకు పెట్టారనమాట మా వారు. ఇంకా పూజది చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా దండం పెట్టుకుంటానండి. ఎవ్రీడే అయితే అట్లానే ఉంటుందన్నమాట మా రొటీన్. ప్రతిరోజు నా దినచర్య ఇలాగే ఉంటుంది. ఇంకా మా వారైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కొంచెం మబ్బుగా ఉంది, వాన పడకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. మొన్న రెయిన్ కోట్ పట్టుకెళ్ళారు. ఇంకా నిన్న రెయిన్ కోట్ వద్దు నాకు అన్నారు. ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ నా లంచ్ పనులు అవి ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి ఎంత ఎండ వచ్చేసిందో. అదే అనుకున్నాను, అమ్మాయి ఎండ వచ్చింది తడవర్లే అని. ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వాన పడుతుందో ఏం అర్థం కావట్లేదు. మా మొక్కలన్నీ, కొన్ని మొక్కలు బాగుంటున్నాయి, కొన్ని పాడైపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇంక ఈలోపు ఇక్కడ ఏంటంటే మొన్న చెప్పాను కదా పచ్చిమిరపకాయలు ఎండ పెడతాను నేను, పండిపోయినామని చెప్పాను కదా. ఇంక ఇవాళ ఎండ వచ్చింది కదా అని చెప్పి తీసుకెళ్ళి వాటిని ఎండలో పెడదామని చెప్పి చూస్తున్నానండి. కొంచెం ఎండ అయ్యి ఇంకా కొంచెం ఎండాలన్నమాట, బాగా ఎండిపోవాలండి. ఆ పచ్చిమిరపకాయని ఇట్లా అనగానే ఎండుమిరపకాయ మనం విరిస్తే ఎట్లా విరుగుతుంది అట్లా విరిగిపోవాలన్నమాట. ఇంకా బాగా ఎండాలి. సో రోజు పెడుతున్నానండి, అది ఎండ మాత్రం బాగుంది. ఇంకా వాటిని అయితే అక్కడ పెట్టానన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను కింద. ఇంకా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాక ఇంకా లంచ్లోకి ఏం చేయాలి ఏంటి అనుకుంటున్నాను అనమాట. ఇంకా బెండకాయలు కనిపించాయి, బెండకాయలు చేద్దామని మొత్తం వాటర్లో వేసి కడుగుతున్నానండి. బెండకాయలు ఎలా తరగాలంటే వాటర్లో వేసి కడిగిన తర్వాత కాసేపు ఒక 10 minutes అయినా ఆరనివ్వాలండి. అలా ఆరనిచ్చి కనుక కర్రీ చేస్తే చిగురు రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నేనైతే అలాగే చేస్తాను. ఇంకా తీసి కొన్ని ఇక్కడ పక్కన పెట్టాను అనమాట. ఇంకా అయిపోయాక తరిగేసాను బెండకాయలు, ఇంకా వేసేసానండి పోపుని. అంటే ఈ బెండకాయ కర్రీకి ఏంటంటే ఇంకా పోపు అది ఏం వేయను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసి నీళ్ళు మూత పెట్టేసి కారం ఉప్పు వేసేస్తాను. ఒకసారేమో ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేసి పల్లీలు వేసి అట్లా చేస్తాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, ఛాయ్ అయితే పెట్టాను, ఛాయ్ తాగేసాము.
అమ్మ ఇక్కడ పాటలు వింటుందండి. అమ్మకి పాటలు అంటే చాలా ఇష్టం అనమాట. నాన్నకేమో సినిమా పాటలు, పాత పాటలు అంటే ఇష్టము. అమ్మకేమో టీవీ షోస్ వస్తాయి చూడండి, పాడుతా తీయగా, ఆహాలో సింగింగ్వి, అలాంటి పాటల ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం అమ్మకి. కూర్చుని చూస్తుందనమాట. మెడ దగ్గర చేపెట్టుకుంది ఏంటి అనుకుంటున్నారా, కొంచెం మెడ నొప్పిగా ఉందని అలా పెట్టుకుందండి. ఇంకా నేనేమో సాంబార్ పెట్టేశాను అనమాట. నైట్కి సాంబార్లోకి పోపు అయితే వేస్తున్నాను. సాంబార్ ఎలా చేశానో ఏంటి ఫుల్ రెసిపీ నేను రేపు షేర్ చేస్తానండి. సాంబార్ చేసిన రెసిపీ మొత్తం షూట్ చేశాను. అది రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఫుల్ వీడియో షేర్ చేస్తాను. ఓకేనా. చాలామంది అడిగారు అక్క సాంబార్ ఎలా చేశారు చెప్పండి అని. సో నేను ఫుల్ వీడియో చేస్తానండి. సాంబార్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి. భలే కలర్ఫుల్గా ఉంది కదా, ఎమ్మీగా. టేస్ట్ కూడా అద్దరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్. ఈ సాంబార్లోకి వేడి వేడి గోల్ ఫింగర్స్ కానీ లేదంటే అప్పడాలు కానీ అట్లాంటివి నంచుకుని తింటే అద్దరిపోతుంది అనుకోండి. సో ఇంకా వీడియో కూడా అక్కడితో ఎండ్ చేసేసానండి నేను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.